వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి 26 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా 4 డేస్ ముందే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈరోజు మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి డీటెయిల్డ్ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క పోస్ట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ కావాలి, ఏ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలా నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ జాబ్స్కి కొన్ని పోస్టులకి 10th, అలాగే కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్, కొన్ని పోస్టులకి ఐటీఐ, కొన్ని పోస్టులకి డిప్లొమా అండ్ మరికొన్ని పోస్టులకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కాబట్టి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైమ్ డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్కి సంబంధించి బెంగళూరులో ఉంటుంది ఇది. అయినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో కూడా కొన్ని జాబ్స్ అనేవి మనకి పోస్టింగ్స్ అనేది ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోటలో కూడా కొన్ని జాబ్స్కి మనకి పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడ మనకి ఏమేమి జాబ్స్ ఉన్నాయి అంటే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ గ్రేడ్ బి, అలాగే డ్రాఫ్ట్స్మెన్ మరియు కుక్ అనేటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒక్కొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అనేవి మనకి ప్రస్తుతానికి టెంపరీ బేసిస్ పైన ఉన్నాయి. టెంపరీ అంటే ఏం కాదు, మనకి ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన వెంటనే మనకి ఈ జాబ్స్ని పర్మనెంట్ చేస్తారు. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా? అయితే మొదటగా టెక్నీషియన్ బి అనేటువంటి జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి ISTRC అనేటువంటి సెంటర్లో 5 వేకెన్సీ ఉన్నాయి. అలాగే MCF హసన్ అనేటువంటి దగ్గర 3 వేకెన్సీ ఉన్నాయి. ఇవి ITI ఎలక్ట్రానిక్ మెకానిక్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇవి. సో ITIలో ఎవరైతే ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ కానీ, లేదా టెక్నికల్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కానీ, లేదా మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ, లేదా మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కానీ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ మనకి కార్పెంటర్. ఈ జాబ్కి ITIలో కార్పెంటరీ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డ్రాఫ్ట్స్మెన్ బి. ఈ జాబ్ డ్రాఫ్ట్స్మెన్ బి అనేది సివిల్ కేటగిరీకి సంబంధించింది, ఒక వేకెన్సీ ఉంది. ఈ జాబ్కి ఎవరైతే ITIలో డ్రాఫ్ట్స్మెన్ ఇన్ సివిల్ చేసింటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్లో కూడా ఒక వేకెన్సీ ఉంది. ITIలో డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్. ఈ టెక్నికల్ అసిస్టెంట్లోనే మనకి చూడండి ఇక్కడ కొన్ని పోస్టులు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో మెయిన్గా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్లో 6 వేకెన్సీ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ 1 వేకెన్సీ ఉంది. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. BSc విత్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ కంప్యూటర్ సైన్స్ జాబ్స్కి, సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే BSc మ్యాథమెటిక్స్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది.
ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మెయిన్ సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ మనకి లైబ్రరీ అసిస్టెంట్. ఈ లైబ్రరీ అసిస్టెంట్ ఒక్క వేకెన్సీ ఉంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు లైబ్రరీ అసిస్టెంట్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కుక్ అనేటువంటి వేకెన్సీ 2 ఉన్నాయి. ISTRACలో ఒక వేకెన్సీ ఉంది, హసన్లో ఒక వేకెన్సీ ఉంది. ఈ జాబ్స్కి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా 5 years ఎక్స్పీరియన్స్ అనేది కుకింగ్లో ఉండాలి. హోటల్లో కానీ క్యాంటీన్లో కానీ 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా మనం చూపించాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏమున్నాయో చూద్దాం. సో మనకి ఏజ్ విషయానికి వస్తే అన్ని జాబ్స్కి కూడా 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి డ్రాట్స్మెన్ బి అనేటువంటి జాబ్స్కి సంబంధించి బేసిక్ పే 21,700 రూపాయలుగా ఉంటుంది. దీంతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే స్టార్టింగ్లో మనకి నియర్లీ 45,000కు పైగా శాలరీ అనేది టెక్నీషియన్ బి మరియు డ్రాట్స్మెన్ బికి వస్తుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి 44,900 బేసిక్ పే ఉంది కాబట్టి నియర్లీ 80,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుక్ జాబ్కి అయితే 40,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది నేను అప్రాక్సిమేట్ శాలరీస్ చెప్తున్నాను. సో మనకి వేరియేషన్స్ అనేవి ఉంటాయి. మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి కూడా మనకి శాలరీలో వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఇక ఈ జాబ్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/7/2026 లోపు isro.gov.in వెబ్సైట్లో కానీ లేదా ISTRAC.gov.in వెబ్సైట్లో కానీ మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్, దాంతోపాటుగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, అలాగే కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్కి 250 రూపాయలు అండ్ ఇనిషియల్లీ ఆల్ క్యాండిడేట్స్ మొత్తం మనకి 750 రూపాయల ఫీజు అనేది మనము ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈ జాబ్స్కి సంబంధించి మనం ఇనీషియల్గా టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే 750 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతే మనకి 500 రూపాయల ఫీజు అనేది రిఫండ్ చేస్తారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చి మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. దానికి 400 రూపాయల రిఫండ్ అనేది ఉంటుంది మనం ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతే. ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వకపోతే మాత్రం మనకి ఫీజు అనేది రిఫండ్ ఇవ్వరు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ లైబ్రరీ అసిస్టెంట్ ఏ ఈ జాబ్స్కి సంబంధించి మొదటగా 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో 1.5 hour మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అనేవి 0.33 ఉంటుంది. అండ్ అలాగే టెక్నీషియన్ బి, అలాగే డ్రాట్స్మెన్ బి కూడా సేమ్ సెలెక్షన్ ప్రొసీజరే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి క్వాలిఫైయింగ్ నేచర్ అంటే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు 100 మార్కులకి. ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. ఈ 100 మార్కులు మీరు స్కోర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. ఫైనల్ సెలెక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి కుక్ జాబ్కి సంబంధించి మొత్తం మనకి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో 1.5 hour ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది కూడా క్వాలిఫైయింగ్ టెస్టే, ఈ స్కిల్ టెస్ట్ అనేది కూడా. ఓకేనా? సో ఈ విధంగా ఈ జాబ్స్కి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సిలబస్ విషయానికి వస్తే మన కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనకి సిలబస్గా ఇవ్వడం జరిగింది. కోర్ సబ్జెక్ట్స్ అంటే మీరు క్వాలిఫికేషన్లో ఏవైతే చదివారో వాటినే వాళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా మీకు అడగడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.